అమ్మా, ఇదిగో అమ్మా, అసలైన మందుల స్లిప్. ఈ మందులు నీ దగ్గరే ఉండాలమ్మా. వీటిని వెంటనే పడేసాయి. సరే అమ్మ రూప, సమయానికి నువ్వు అసలైన మందులను తీసుకుని వచ్చావు. లేదంటే వీటిని నేను సూర్యకు ఉపయోగించి ఉంటే ఇప్పుడు ఎంత అనర్థం జరిగేదో తలుచుకుంటేనే చాలా కంగారుగా ఉంది. సరే అమ్మా, త్వరగా వెళ్ళమ్మా నువ్వు. సరే అమ్మ రూప, జాగ్రత్త అని ఏంటో వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటే ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం నాకు ఎలాగో గౌతమ్ డబ్బులు ఇస్తానని అన్నాడు కదా, వెంటనే ఆ హోటల్కి వెళ్ళి డబ్బులు తీసుకుంటే సరిపోతుంది. ఇక నాకు నా కొడుకు ఇక ఎలాంటి బాధ ఉండదు అని మనసులో విజయాంబిక అనుకుంటూ వెంటనే బయలుదేరుతూ ఉంటుంది. ఇక అలా వెళ్తూ ఉండగా అదే సమయానికి రూప చూసి షాక్ అయిపోతుంది. ఈ అత్త ఏంటి ఎక్కడికి వెళ్తుంది అని మనసులో అనుకుంటూ అలానే చూస్తూ ఉంటుంది. విజయాంబిక మాత్రం ఆటో ఆటో ఎక్కడికి వెళ్ళాలి, అశోక్ హోటల్కి వెళ్ళాలి, అర్జెంటుగా త్వరగా తీసుకెళ్ళు అని అంటూ వెంటనే అక్కడి నుండి విజయాంబిక బయలుదేరుతూ ఉంటే, అంటే అశోక హోటల్కి అసలు అత్త ఎందుకు వెళ్తుంది, ఈ విషయం వెంటనే రాజుతో మాట్లాడాలి అని అంటూ రూప వెంటనే రాజుకు ఫోన్ చేస్తుంది. జరిగిందంతా కూడా చెప్పగానే రాజు షాక్ అయిపోతాడు. ఖచ్చితంగా అమ్మాయి గారు, ఇది మనకు పనికొచ్చేలా ఉంది. మనం వెంటనే ఆ విజయాంబిక గారిని ఫాలో అవ్వాలి. అసలు తను ఏం చేస్తుంది, ఏం చేయాలనుకుంది అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు సాధారణ మనుషులు కాదు కాబట్టి. సరే రాజు, త్వరగా రా, ఇద్దరం కలిసి ఆ ఆటోని ఫాలో అవుదాం. ఓకే అమ్మాయి గారు అని అంటూ వెంటనే ఆ ఆటోను ఫాలో అవుతూ రూపరాజు వెళ్తూ ఉంటారు. ఇక అదే సమయానికి విజయాంబిక అశోక హోటల్ ముందు దిగుతుంది. అశోక హోటల్ లోపలికి వెళ్తుంది. ఇక దూరం నుండి రూపరాజు ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు. అసలు ఏంటి రాజు, అసలు అత్త అసలు ఎందుకు వెళ్తుంది, నాకేం అర్థం కావట్లేదు. అమ్మాయి గారు, ఖచ్చితంగా ఇందులో ఏదో మర్మం ఉందంటారు. ఎందుకు రాజు? అమ్మాయి గారు, మీరు చూస్తూ ఉండండి, ఏం జరుగుతుందో మనకు తెలిసిపోతుంది అనే విధంగా అంటూ ఉంటే అదే సమయానికి గౌతమ్ వస్తాడు. గౌతమ్ని చూసిన రూపారాజు షాక్ అయిపోతారు. ఏంటి రాజు, గౌతమ్ ఎందుకు వచ్చాడు, అతని చేతిలో ఏముంది? అదే అమ్మాయి గారు, నాకు కూడా అర్థం కావట్లేదు అని రాజు అంటూ ఉంటే, ఇదిగోండి ఈ డబ్బు తీసుకోండి. గౌతమ్ చాలా సంతోషంగా ఉంది. అప్పుడు వెంటనే రాజు ఆ వీడియోని రికార్డ్ చేస్తూ ఉంటాడు. సరే, నేను త్వరగా వెళ్తున్నాను, అసలే నా తమ్ముడికి అనుమానం వస్తుంది అని అంటూ వెంటనే విజయాంబిక అక్కడి నుండి బయలుదేరుతుంది. అమ్మాయి గారు, ఇక మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఈ వీడియో క్లిప్ని పెద్దయ్య గారికి చూపిస్తే సరిపోతుంది. ఇక పెద్దయ్య గారే విజయాంబికను ఏం చెయ్యాలో ఆ పెద్దయ్య గారే చూసుకుంటారు. అవును రాజు, ఎన్నాళ్ళకు అత్త మీద నేను గెలవాలని అనుకుంటున్నాను. ప్రతిసారి ఏదో ఒక రకంగా నన్ను బాధ పెడుతూ ఉండేది. కానీ ఈసారి మాత్రం ఆ విజయాంబిక అత్త ఇంట్లోనే లేకుండా ఉంటే అప్పుడు ఎవరికి ఎలాంటి సమస్యలు ఉండవు. ముఖ్యంగా ఆ దీపక్ కూడా ఉండదు రాజు. ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఉండరు అమ్మాయి గారు. మారితే ఉంటారు, మారకుంటే ఉండరు, అంతే అమ్మాయి గారు అని రాజు అంటూ ఉంటే, ఇక మరోవైపు మాత్రం సూర్యప్రతాప్కి ఇంజెక్షన్స్ చేస్తూ ఉంటుంది. అంతలో విజయాంబిక ఇంట్లోకి వస్తుంది. ఎక్కడికి వెళ్ళావక్క? ఎక్కడికి లేదు తమ్ముడు, ఎక్కడికి వెళ్తాను, ఎక్కడికి లేదు అని అంటూ వెంటనే రూమ్లోకి వెళ్తూ ఉంటే, పెద్దయ్య గారు ఎక్కడికి వెళ్ళారో నేను చెప్తాను అని అంటూ రాజు రాగానే విజయాంబిక షాక్ అయిపోతుంది. నేను ఎక్కడికి వెళ్ళానో నువ్వు చెప్తావా? ఏం చెప్తావు? ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో, ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అక్క, ఏం జరుగుతుందక్క? వీళ్ళని వెంటనే నా ముందు కనబడకుండా చెయ్యి. నా తమ్ముడు ఏమంటున్నాడో విన్నారు కదా, ముందు మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి. పెద్దయ్య గారు, వెళ్ళిపోతాము, కానీ ఈ వీడియోని మీకు చూపించాకే వెళ్తాను. కావాలంటే మీరే చూడండి పెద్దయ్య, అసలు ఈ విజయాంబిక గారు ఎక్కడికి వెళ్ళి వచ్చారో, ఎవరిని కలిసి వచ్చారో మీకే తెలుస్తుంది అని అంటూ రాజు వీడియో క్లిప్ని సూర్యప్రతాప్కి చూపించగానే ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతాడు. అలానే షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇక విజయాంబిక కూడా ఆ వీడియో క్లిప్ని చూసి, అసలు నేను వెళ్తున్నట్టు నన్నెప్పుడు ఫాలో అయ్యారో, ఈ వీడియోని ఎలా తీశారో, ఇలా జరిగిందేంటి, నా తమ్ముడి ముందు నేను అడ్డంగా దొరికేశానే అని మనసులో విజయాంబిక అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటక్క ఇదంతా, ఆ
గౌతమ్ గాడితో చేతులు కలిపావా? ఆ డబ్బు ఎందుకు తీసుకున్నావక్క? అంటే తమ్ముడు అది అది అని అంటూ కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటక్క, కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. అసలు నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు. తమ్ముడు క్షమించు తమ్ముడు, నేను కావాలని చెయ్యలేదు. ఏంటక్క, కావాలని చేయలేదని ఎలా అంటావు? రూపరాజులు ఇద్దరు ఆధారాలతో చూపించారు. ఇప్పుడు నువ్వు చెయ్యలేదు అంటే నేనెలా నమ్మాలి అని కోపంగా సూర్యప్రతాప్ అంటూ ఉంటే, తమ్ముడు ఇదంతా నేను ఒకరి కోసమే చేశాను తమ్ముడు. ఏంటి ఏమ తమ్ముడు, ఈ నర్సే అందుకు సాక్ష్యం తమ్ముడు. ఏంటక్క ఏమంటున్నావు? అవును తమ్ముడు, ఇదిగో ఈవిడే, ఈ నర్సే సాక్ష్యం. నేను సాక్ష్యం అంటున్నారేంటి? అయినా నేను కేర్ టేకర్ని పట్టుకొని మీరేం మాట్లాడుతున్నారు? నువ్వు ఎవరో నాకు తెలుసు. నేను పద్మావతిని. నువ్వు పద్మావతివా? ఎవరో ఇప్పుడు నా తమ్ముడికి తెలుస్తుంది అని ఏంటో వెంటనే మాస్కుని విజయాంబిక తీయగానే సూర్యప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు. విరూపాక్షి నువ్వా అని అంటూ ఉంటే, సూర్య అది కాదు సూర్య, నేను చెప్పేది విను సూర్య. అసలు నువ్వు ఇంత నమ్మక ద్రోహం చేసి నా ఇంట్లో నువ్వు తిరుగుతావని నేను అనుకోలేదు. చూసావా తమ్ముడు, నేను ఈ విషయం బయట పెట్టాలని, ఏ విషయమో తెలుసుకోవాలని గౌతమ్ దగ్గర నేను డబ్బులు తీసుకున్నానే తప్ప మరే ఉద్దేశంతో కాదు తమ్ముడు. అసలు నిజం చెప్తానని అన్నాడు తమ్ముడు. ఏంటా నిజం చెప్పమని అన్నాను. అయినా నీ విషయాలు నేనెందుకు వినాలి? నాకేం అవసరమని నేనంటే అప్పుడు ఆ గౌతమ్, ఈ విషయం మీరు వినాలి, అందరి ముందు బయట పెట్టాలి, మీరు వినడానికి కావాలంటే మీ తమ్ముడికి అవసరమయ్యే మందులకి నేను డబ్బులు ఏర్పాటు చేస్తానని అన్నాడు తమ్ముడు. అందుకే నీకు ట్రీట్మెంట్ సబావుగా జరుగుతుంది. అలాగే మెడిసిన్స్ అన్నీ ఎక్కడ అప్పు చేసి తీసుకొని రానక్కర్లేదు అని నేను ఆ గౌతమ్ దగ్గర డబ్బులు తీసుకున్నానే తప్ప మరే ఉద్దేశం లేదు తమ్ముడు. ఆ గౌతమే చెప్పాడు తను విరూపాక్షి అని అనగానే, అసలు ఇంత మోసగత్తవా, నువ్వు ఇలాంటి దానివని అనుకోలేదు. ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటూ విరూపాక్షిని వెంటనే మెడపట్టుకొని సూర్యప్రతాప్ బయటికి గెంటేగానే రూపరాజు ఇద్దరు కూడా విరూపాక్షిని పట్టుకుంటారు. కోపంగా విజయాంబికను చూస్తూ ఉంటారు. ఏంటి రాజు ఇలా జరిగింది? ఒకటనుకుంటే ఒకటి జరిగిందేంటి? పెద్దయ్య గారు, నేను చెప్పేది వినండి పెద్దయ్య గారు. హోపరా, నువ్వు చెప్తే నేను వినడానికి ఏం లేదు. ముందు ఇక్కడ నుండి మీరు అందరూ వెళ్ళిపోండి అని కోపంగా అనగానే, ఇప్పుడు మనం మాట్లాడే పరిస్థితిలో లేమమ్మాయి గారు, అమ్మగారు పదండి అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే, ఇక విజయాంబిక నవ్వుకుంటూ చూస్తూ ఉంటుంది. ఎరా, మీరు నన్ను ఇరికించాలని చూశారు, కానీ నేను తిమ్మిని బొమ్మిని చేస్తాను, బొమ్మిని తిమ్మిని కూడా చేస్తాను. మీకు ఆ విషయం తెలియకుండా నాతో పెట్టుకుంటారా? ఇక్కడ ఉంది ఎవరనుకుంటున్నారు? విజయాంబిక.